ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్లో సినిమా థియేటర్స్ ఉన్నాయి, ప్లస్ కోవిడల్ ఆఫీసులు అయితే ఉన్నాయి. ఈ మాల్ కూడా బాగుంటుంది లోపల, కానీ ఈ మాల్లోకి అయితే వెళ్ళట్లేదు. మాల్లో చూపిస్తే బోర్ కొడుతుంది కదా. యువతల ఆల్కుత్ మాల్ ఉంది, అదొకటి చూపించేసి నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇది కొత్త ఆల్కుత్ మాల్ కువైట్లో. పాత ఆల్కుత్ మాల్ అవతల లెఫ్ట్ సైడ్లో ఉంది, దీనికి లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి కొత్తగా కట్టారు, చాలా బాగుంటుంది లోపల. చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇది మొత్తం 1 కిలోమీటర్ పొడవు అయితే ఉంటుంది ఆల్కుత్ మాల్ అనేది. చాలా ఫేమస్ కువైట్లో మెయిన్గా వీళ్ళకు ఏం బరువు బాధ్యతలు ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి ఎక్కువ ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కొత్తగా ఎక్కడ మాల్స్ కడితే కానీ ఆ మాల్స్లో ఎక్కువగా ఎటు చూసినా జనాలు అయితే ఉంటారు కువైట్ వాళ్ళతో పాటు మన వాళ్ళు బయట పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో మాల్. ఇది వచ్చేసి సినిమా థియేటర్ సినిస్కేప్. ఈ సినిమా థియేటర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మన తెలుగు సినిమాలు వచ్చినప్పుడు ఈ థియేటర్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మన తెలుగు సినిమాలు అయితే ఏం ఆడట్లేదు, హాలీవుడ్ సినిమాలే ఆడుతున్నాయి మొత్తము. హాలీవుడ్ ప్లస్ అరబ్ సినిమాలు ఆడుతున్నాయి, అందుకని మేమైతే వెళ్ళలేదు. థియేటర్ అయితే బాగుంటుంది లోపల. నెక్స్ట్ టైం ఇప్పుడు కొత్త ఆల్కుత్ మాల్ అయితే చూసారు కదా, దాంట్లో నుంచి పాత ఆల్కుత్ మాల్ వెళ్ళడానికి అయితే ఇట్లా బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇట్లా పొడవున ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది. అవతల వచ్చేసి ఆల్కుత్ మాల్ ఉంటుంది పాతది, అది కూడా చూద్దాం. పాత ఆల్కుత్ మాల్ కూడా. అక్కడ మెయిన్ వచ్చేసి ఫిష్ మార్కెట్ ప్లస్ కొన్ని చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఫిష్ మార్కెట్, ఫిష్ హార్బరింగ్ చూపిస్తాను. హార్బరింగ్ కూడా అక్కడే ఉండేది. చేపల వేటకైతే అక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ ఆల్కుత్ మాల్ పాత ఆల్కుత్ మాల్ అయితే అమ్ముతూ ఉంటారు. వేలంపాట కూడా వేస్తూ ఉంటారు. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి దూరంగా చూస్తే ఈ బావులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి పెట్రోల్ బావులు. ఇవి మొత్తం పెట్రోల్కి సంబంధించిన ఇండస్ట్రియల్ కంపెనీస్ అవన్నీ ఇక్కడే పెట్రోల్ అయితే తీస్తూ ఉంటారు. ఇవన్నీ సముద్రంలో తీసేవి. ఒకచోట అయితే కొత్తగా బయట కూడా ఎడారిలో అయితే పడింది కొత్తగా కువైట్లో అయితే. అదైతే తెలియదు ఎక్కడ పడింది, దీనికి దగ్గరలోనే అంటున్నారు. మరి అది పడడం వలన కువైట్కి ఇంకా కొంచెం బలం అయితే వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇది వచ్చేసి పాత ఆల్కుత్ మాల్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి ఫిష్ హార్బరింగ్ మొత్తము. అక్కడ లాస్ట్లో ఒక చిన్న హౌస్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకొని పంపిస్తూ ఉంటారు ఫిషింగ్కి. పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫిషింగ్కి అయితే వెళ్తూ ఉంటారు.
ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది లోపల ఫిష్ మార్కెట్. వేటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. వారానికి ఒకసారి అయితే వేలంపాట వేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచే మొత్తం కోవిడ్ మొత్తం ఫిష్ అయితే సరఫరా అవుతూ ఉంటాయి షాపింగ్ మాల్స్కి అన్నిటికీ. వ్యాపారస్తులు మొత్తం అందరూ వచ్చి ఇక్కడే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక ఇవి చూస్తున్నారు కదా బోట్స్, ఇవి మొత్తం సమ్మర్ టైంలో పార్టీ చేసుకోవడానికి అయితే తీసుకెళ్తూ ఉంటారు రెంట్కు. ఇవి మొత్తం రెంట్కి ఇచ్చే బోట్సే. ఇటు సైడ్ ఉంటాయి, ఇంకా ఈ బిల్డింగ్ అటు సైడ్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి రెంట్స్కి ఇచ్చేదానికి. ఈ ఒక్క దగ్గరే కాదు, ఇటు 25 నెంబర్ రూటు మొత్తం అంతా కూడా ఇట్లే చాలా దగ్గర ఇట్లా బోట్స్ అయితే పెట్టుంటారు రెంట్స్కి. కొన్ని ఓన్ ఉంటాయి, కొన్ని రెంట్స్కి ఉండేవి కూడా ఉంటాయి. చూసారు కదా, ఇదంతా ఆల్కుత్మల్కు సంబంధించింది మొత్తం ఇప్పుడు చూపించిందంతా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము సాల్మియా మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడైతే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వరకు అక్కడ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము రూమ్కి. బస్ అయితే ఎక్కేసాము సాల్మియా. సాల్మియాలో అయితే దిగేసాము. సాల్మియా నుంచి మెరీనా బీచ్కు ఇక్కడ నుంచి అయితే కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మధ్యలో దారిలో అయితే ఇవైతే కనిపించాయి, చూస్తున్నావు కదా. ఇవి మొత్తం మోడిఫికేషన్ కార్లు. ఇవి పార్టీలకి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అయితే ఉపయోగిస్తూ ఉంటారు. కోవిడ్ వాళ్ళు అయితే మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి ఉపయోగిస్తూ ఉంటారు. మన వాళ్ళు అయితే పార్టీలకు అందుకు ఉపయోగిస్తూ ఉంటారు, పార్టీ చేసుకోవడానికి. గంటకి 50 దినాల్లో ఇట్లా ఛార్జ్ చేస్తారు, కరెక్ట్గా అయితే నాకు తెలీదు. ఇక్కడైతే చాలా రకాల కంపెనీ కార్లు అయితే ఉన్నాయి. లింకన్ ఇది వచ్చేసి డాడ్జ్ వైట్ కారు. ఇది లింకన్నే, ఆ పక్కది కూడా లింకన్నే. అవతల వచ్చేసి హమ్మర్ కూడా ఉంది, హ్యామరు. చూస్తున్నారు కదా ఎలా మోడిఫికేషన్ చేశారో వీటిని. జస్ట్ చాసీ పెంచేసి లోపల సోఫా సెట్ అయితే అమర్చుంటారు, ప్లస్ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your peace and love into peace and gloves. Now you gotta deal right now.
మొత్తానికైతే మెరీనా బీచ్కి అయితే దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న వంతెన వచ్చేసి మెరీనా మాల్ నుంచి మెరీనా బీచ్కి అటాచ్ చేసేది. యువత నుంచి అవతలకి నడుచుకుంటూ వెళ్ళాలి. కింద అయితే 25 నెంబర్ రోడ్డు ఉంది. రోడ్డు మీదుగా నడిచేదానికి అయితే ఉండదు కాబట్టి ఇదైతే కనెక్షన్ అయితే ఇచ్చారు మెరీనా బీచ్కి. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ మెరీనా మాల్ నుంచి ఇది మొత్తం ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇది మొత్తం పైనుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కిందికి అయితే దారి ఉంటుంది, స్టెప్స్. అక్కడి నుంచి అయితే దిగేయాలి కిందికి. చూస్తున్నారు కదా, ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి దగ్గరే రైట్ సైడ్లో ఉండేది మెరీనా బీచ్. చూస్తున్నారు కదా, ఇదే మెరీనా బీచ్. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఫ్రీ, ఆ లెఫ్ట్ సైడ్లో బ్యారికేడ్స్ కట్టిన అవతలంతా మొత్తం డబ్బులు కట్టి వెళ్ళేస్తే వెళ్ళాలి. ఇది చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది బీచ్. మేము కూడా స్విమ్ చేయడానికి అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ స్విమ్ చేస్తే కానీ అది సాల్ట్ వాటర్ కదా, బయటకు వచ్చిన తర్వాత కుళాయిలు కూడా ఉన్నాయి, మంచినీటి కుళాయిలు. అక్కడ వెళ్ళి అయితే మనం స్నానం చేయొచ్చు. అవుట్డోర్ కుళాయిలు ఉన్నాయి, ఇండోర్ అయితే ఏం లేవు. బాయ్స్కి అయితే సెట్ అవుతుంది కానీ గర్ల్స్కి అయితే సెట్ కాదు. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ 7:30 అయితే అవుతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం మరి కొత్త వీడియోతో.